పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము నుండి 13వ వచనము వరకు. ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడు. సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఎలయన మనము పోరాడునది శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనము పోరాటము చేయుచున్నాము. కనుక ఇప్పుడు దేవుని కవచమును ధరింపుడు. ఆ దిష్ట దినము వచ్చినప్పుడు మీరు శత్రుబలమును ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలదొక్కుకొందురు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రతి క్రైస్తవునికి, ప్రతి కథోలికునికి కూడా. క్రైస్తవ జీవితంలో మనందరము కూడా ఒక పోరాటము చేస్తూ ఉంటాం. ఈ లోకములో ఉన్నంత వరకు కూడా నీవు నేను అందరం కూడా ఒక పోరాటములోనే ఉన్నాం. మరణించే వరకు కూడా, ఈ శరీరాన్ని విడిచే వరకు కూడా మనందరం కూడా ఒక భయంకరమైన పోరాటాన్ని చేస్తూ ఉంటాం. ప్రియులారా, మీకందరూ కూడా అనుకుంటారు ఏంటి పోరాటం గురించి మాట్లాడుతున్నారు అని. ఒక యువకుడు వచ్చి నా దగ్గరికి, ఫాదర్ గారండి, నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, క్రమశిక్షణగా ఉండాలనుకుంటున్నా, నేను కొత్త కొత్త విషయాలు తెలుసుకొని నా భవిష్యత్తు కొరకై నన్ను నేను సిద్ధపరచుకోవాలనుకుంటున్నా, కానీ ఆ క్రమశిక్షణలో ఉండలేకపోతున్నానండి, నా వల్ల కాటలేదు ఫాదర్, ఏం చెయ్యాలి ఫాదర్ అని ఒక యువకుడు నాతో పంచుకుంటున్నాడు. ఏంటిది? ఒక పోరాటం. ఇది మామూలు పోరాటం కాదండి, ఇది ఒక ఆత్మీయ పోరాటం. ప్రతి క్రైస్తవునిలో కూడా ఈ పోరాటం నిత్యం అనునిత్యం జరుగుతూనే ఉంటుంది. ఒక తాగుడికి అలవాటైనట్టు ఒక వ్యక్తి వచ్చి, స్వామి, నేను ఈ వ్యసనాన్ని విడిచిపెట్టాలని ప్రయత్నం చేయాలని ఆశ నాకు, దీనివలన నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య ఎంత నష్టపోతున్నారో నాకు తెలుసండి, కానీ ఈ సాతానుడు నన్ను విడిచిపెట్టట్లేదండి, నా వల్ల కాటల్లేదండి అని మరొక వ్యక్తి వేదనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక స్త్రీ ఒక గురువు దగ్గరికి వచ్చి, ఫాదర్, ఈ చెడ్డ మాటలు ఉన్నాయి చూడండి, ఈ చెడ్డ మాటల వల్ల, ఈ కోపం వలన నాకు ఎంతోమంది శత్రువులు అవుతున్నారండి, దీనిని విడిచిపెట్టాలనుకుంటున్నా, మంచిగా ఉండాలనుకుంటున్నా, కానీ నా వల్ల అవ్వటలేదండి, ఏం చెయ్యాలి, ఏ విధంగా చేస్తే ఇది సాధ్యమవుతుంది? ఇది ఒక పోరాటం ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరిలో కూడా జరిగేటువంటిది ప్రియులకు దేవుని బిడ్డలారా. కొంతమంది ముఖ్యంగా నాకు బాగా చెడు తలంపులు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి, పనికి మాలినటువంటి ఆలోచనలు వస్తున్నాయి, వాటిని తీసివేసుకోవాలని ఆశపడుతున్నా, కానీ నా వల్ల కాటల్లా. ప్రియులారా, ఇప్పుడు నేను మీతో ఈ మాటలు చెప్తుండగా మీకందరికీ అర్థమవుతుంటుంది, మనందరం కూడా ఈ పోరాటంలోనే ఉన్నాం. మంచిని చేయాలనుకుంటున్నా, గుడికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, 10 మందికి సహాయం చేయాలనుకుంటున్నా, కానీ నా వల్ల కాటల్లేదు. ఇదే పోరాటం ప్రియులారా. నాలో ఒకవైపు నుండి మంచిని చెయ్యాలి అనుకుంటే మంచిని చేయకుండా సాతానుడు అడ్డగిస్తున్నాడు. అదేవిధంగా మరొక వైపు నుండి చెడును చేయవద్దు అనుకుంటే ఆ చెడునే చేయాలని సాతానుడు మనం లాగివేస్తున్నాడు. ఇది ఒక పోరాటం. ఇది మామూలు పోరాటం కాదు,
ఇది ఆత్మీయ పోరాటం. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ పోరాటంలో నలిగిపోతూ ఉంటాడు. ఈ పోరాటంలో ముందుకు సాగుతూ ఉంటాడు. మరణించే వరకు కూడా ప్రియులారా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈనాడు ప్రభు అంటున్నాడు, పౌలు గారి యొక్క నోటి ద్వారా, రాతల ద్వారా ఏమంటున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో, ఏలయనా మనము పోరాడున్నది శరీరధారులతో కాదు. మన పోరాటం ఎదుటివారితో కాదండి. మరి దేనితో? మనలో మనమే, మనతో మనమే. మన లోపల ఏదో శక్తి ఉంది, మన లోపల ఏదో వద్దనుకునేటువంటి శక్తి ఉంది, మనకు కనబడినటువంటి శక్తి ఉంది, ఏదో దాంతో మనల్ని వేధిస్తూ ఉంది అని పలికి ఏమంటున్నాడంటే, మనం పోరాడేది శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనం పోరాటము చేయుచున్నాము. క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతూ, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడుతూ పౌలు గారు అంటున్నారు, మనందరం కూడా పోరాటములోనే ఉన్నాం. మనం పోరాడేది శరీరధారులతో కాదు, పొరుగువారితో కాదు. దాని గురించి మాట్లాడతల్లా ఇక్కడ. దేనితోటి? అంధకార శక్తులతోటి మనం పోరాడుతున్నాం. ఇంకా ఏమంటాడు? దురాత్మలతో మనం పోరాడుతున్నాం, అధికారులతో, ప్రధానులతో పోరాడుతూ ఉన్నాం. మనందరం కూడా ఒక పోరాటములో ఉన్నాం ప్రియులారా. ఈ పోరాటాన్ని మనం ఏ విధంగా సాగించాలి అనేటువంటిది ఈ రోజున మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. కొన్ని నెలల క్రితం నుంచి కూడా ఇశ్రాయేలు దేశం గాజా స్ట్రిప్ మీద, ప్రక్కనే ఉన్నట్టు లెబనాన్, ఇరాక్, ఈ ప్రాంతాల మీద యుద్ధం చేస్తూనే ఉంది. వివిధ దేశాల మీద భయంకరమైన దారుణమైన యుద్ధం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ప్రియులారా, దానికంటే కూడా ఇంకా భయంకరమైన యుద్ధం ప్రతి క్రైస్తవుడు కూడా పోరాడుతూనే ఉంటాడు, పోరాటం చేస్తూనే ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కథోలిక విశ్వాసం మనకి ఏమి నేర్పిస్తుందంటే, ప్రతి క్రైస్తవుడు కూడా 3 శత్రువులతో పోరాడుతూ ఉంటాడు. ఏమిటవి? లోకము, పిశాచము, శరీరము. ఈ 3 కూడా మనకు కనబడినట్లే ఉంటాయి, కానీ జరిగేది ఎక్కడ? పోరాటం లోపల, అంతరంగంలో. ఇది ఆత్మీయ పోరాటం. ఈ పోరాటాన్ని గురించి బైబిలు చాలా చోట్ల ఉటంకిస్తుందండి, బోధిస్తుంది ప్రియులారా. ఉదాహరణకి పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 18వ వచనములో ఈ విధంగా పలుకుతాడు పిల్లారా. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమంటాడంటే, తిమోతి నా బిడ్డ, పూర్వము నిన్ను గూర్చి చెప్పబడినట్టు ప్రవచనముల వలన ఉత్తేజితుడవై నడుచుకొనుము. నీవు మంచి పోరాటమును పోరాడగలవన్న ఉద్దేశముతో నేను నీకు ఈ హితవులు పలుకుచున్నాను. పౌలు గారు తిమోతి లాంటి దైవ సేవకుడితో ఏమంటున్నాడు? నీవు మంచి పోరాటాన్ని పోరాడాలి. ఎవరితో పోరాడాలి? కత్తితో, బాణంతో, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి గన్నుతో వెళ్ళి ఎవరన్నా కాల్చమనే పౌలు గారు అనేది లేదు ప్రియులారా. మనందరం పోరాడే పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమిటి అది? సైతానుతో, శోధనలతో, కుటుంబంలో జరిగేటువంటి భయంకరమైన వేదనలతో, వ్యసనాలతో, పాపముతో పోరాటము చేయమంటున్నాడు. ఇవన్నీ ఎలా వస్తున్నాయి మన దగ్గరికి? మనం ఇందాక చదువుకున్నాం కదా, దురాత్మ, సాతానుడు మన మీదకి పంపిస్తూ ఉన్నాడు. పౌలు గారు తన ప్రియమైన బిడ్డ, తన ప్రియమైన శిష్యుడిని ఏమంటాడు? ప్రియమైన బిడ్డ అంటున్నాడు, ప్రియమైన కుమారుడు అంటున్నాడు. ప్రేమతో తిమోతితోటి పలికిన మాట ఏంటో తెలుసా? ఏమిటంటే, నీవు మంచి పోరాటాన్ని పోరాడాలి.
ప్రియమైన క్రైస్తవుడా, నీవు నేనుండి నా నుండి కూడా క్రీస్తు ప్రభువు కోరుకునేది ఇదే. మనందరం మంచి పోరాటం పోరాడాలి. మనందరం అనుభవిస్తూనే ఉంటామండి ఈ పోరాటాన్ని. కుటుంబంలో భర్త భార్యతో, భార్య భర్తతో. ఇక ఈ రోజు నుంచి ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కానీ నేను గొడవలకు వెళ్ళను, మంచిగా ఉండాలనుకుంటున్నాను, నా మిత్రులతో మంచిగా ఉండాలనుకుంటున్నాను, నా స్నేహితులతో మంచిగా ఉండాలనుకుంటున్నాను అనుకుంటాం ప్రియులారా. కానీ ఏం జరుగుతుంది? మళ్ళా జరగకూడని జరిగిపోతుంది. వేదన, బాధ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కూడా పౌలు గారు మనకి ఒక క్లూ ఇస్తున్నాడండి. దాన్ని మర్చిపోకూడదు, మనం అస్సలు మరవకూడదండి. మనలో ఈ వేదన, ఈ భయంకరమైన బాధ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పౌలు గారు చెప్తున్నారు పిల్లారా. ఏమంటున్నాడంటే, అంధకారపు శక్తి నుండి, దురాత్మల నుండి. సాతానుడు ఎక్కడే ఉండడండి. పొరబడమాకండి, మిమ్మల్ని మీరు పొరపాటు చేసుకోమాకండి. మనలోనే దూరతాడు. మన జ్ఞానేంద్రియాల ద్వారా మన మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. మన మనసు ఎటువంటిదంటే ఒక రథానికి కట్టబడినటువంటి 5 గుర్రాలు 5 పక్కల లాగుతూ ఉంటాయి ఎటుబడితట్టు. దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి. ఆ 5 గుర్రాలని మనం సాధన చేయగలగాలి. ఈ పోరాటం సాగుతూ ఉంటుంది. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలండి. ఇది తెలుసుకోకపోతే ప్రమాదంలో పడిపోతాం మనం. ఏంటి నేను ఎందుకు చేయలేకపోతున్నా? ఈ వేదనలోనే ఉండిపోతాం. పౌలు గారు అంటున్నారు తిమోతి గారు అంతటి భక్తుడితోటే, నీవు మంచి పోరాటమును పోరాడాలి. ప్రతి క్రైస్తవుడు కూడా పోరాడాలి. తిమోతికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయములో 12వ వచనం ఈ విధంగా బోధిస్తుంది ప్రియారా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవితమును గెలువుము. పౌలు గారు అంటున్నారు తిమోతితోటి మరొకసారి. తన మొదటి లేఖలో ప్రారంభములో మొదటి అధ్యాయంలో ఒకసారి చెప్పారు, అయ్యా నా కుమారుడా, నా ఆత్మీయ కుమారుడా, నీవు మంచి పోరాటం పోరాడాలి ఈ లోకంలో ఉన్నప్పుడు. పౌలు గారికి తెలుసండి ఈ పోరాటాన్ని గురించి. ముఖ్యంగా ఒక అపోస్తులుడిగా, ఒక సేవకుడిగా, ఒక దైవ సేవకుడిగా పౌలు గారికి బాగా అనుభవం. ఈ పోరాటాన్ని గురించి బాగా అనుభవం. ఏమంటాడు? ఒకానొక సందర్భంలో పౌలు గారు, నాలో ఒక ముళ్ళు గుచ్చబడింది, ఆ ముళ్ళును తీసివేయమని నేను పలుమార్లు దేవునికి ప్రార్థన చేశాను. కానీ దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును పో అన్నాడు. పోరాడాడు పౌలు గారు, భయంకరంగా పోరాడాడు సాతానుతోటి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 7వ వచనములో, కానీ నేను చూచిన అద్భుత విశేషములను గూర్చి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా నన్ను నలగగొట్టి గర్వము లేకుండా చేసింది. నాలో ఒక ముళ్ళు గుచ్చబడిందని పౌలు గారు పలికి ఒక మాట అంటున్నాడు. వినండి, దీనంతటికి ఒకటే కారణం. ఈ పోరాటం ఎవరితోటి పౌలు గారు మనకి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? నాలో ఒక ముళ్ళు గుచ్చబడినది, అది సైతాను దూతగా. ఎవరి దూతండి? సైతాను దూతగా. అంటే మనం పోరాడేది ఎవరితోటి? మన జ్ఞానేంద్రియాల రూపములో, మన కంటి ద్వారా, మన చెవుల ద్వారా, మన నోటి ద్వారా, మన శరీరము ద్వారా మనకు తెలియకుండానే మనల్ని లాగుతూ ఉంటుంది. దానితో పోరాడుతున్నాం. సాతాను దూతతోటి పోరాడుతున్నాం. అది సైతాను దూతగా పనిచేసిన నలగగొట్టి గర్వము లేకుండా చేసింది. దీనిని గురించి 3 మారులు ప్రభువుకు మనవి చేసితని, దాన్ని తొలగించవలనని ప్రార్థించితని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా పరిపూర్ణత, నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. ప్రియులారా, పౌలు గారు ఈ కొరింథీ పత్రికలో పలికినట్టు మాట ద్వారా ఏంటి? మనలో ఉన్న ముళ్ళులు ఉన్నాయి, చాలా ఉన్నాయి ముళ్ళు. పొద్దున్నే ఉదయాన్నే లేచి
4 గంటలకు లేచి మోకరించి ప్రార్థన చేయాలనుకుంటాం, కానీ సాతానుడు లేవనివ్వడో. రోజు వాక్యం చదవాలనుకుంటాం, సమయాన్ని ఇవ్వడో, వేరే వాటికి సమయాన్ని ఇస్తాడో, వేరే వాటిపై లాగేస్తాడు. చెడమాటలు మాట్లాడొద్దు అనుకుంటాం, కానీ అక్కడికే తీసుకొని వెళతాడు. సారా తాగొద్దు, వ్యసనం జోలికి వెళ్ళొద్దు అనుకుంటాం, కానీ అటే లాక్కొని వెళతాడు. ఈ ముళ్ళు మనందరిలో గుచ్చబడుతున్నాయి. ఎవరిలో లేదండి ఈ బాధ? అయ్యో నేను పాపం చేస్తున్నానే, అయ్యో నేను చెడు చేస్తున్నానే, దాని జోలికి వెళ్ళొద్దు, నాకొద్దు, ఈ పాపం నాకొద్దు. ప్రియులారా, పవిత్రమైన పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ఎంతోమంది వేదన పడేటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసండి, నాకు తెలుసు ప్రియులారా. కొన్ని సందర్భాల్లో అది భాగ్యంగా కనబడుతుందండి ఈ వేదన, ఈ పోరాటం. భార్య గుడికి వెళ్ళాలంటే భర్త ఒప్పుకోడు. కొన్నిసార్లు భర్త ప్రశాంతంగా ఉండాలంటే భార్య నుండి శోధన వస్తుంది. మనం అనుకుంటాం భార్య అనుకుంటాం, మనం అనుకుంటాం భర్త అనుకుంటాం. ఇది సాతాను శోధన, అంధకార శక్తి ప్రియులారా. మనం శోధిస్తూ ఉంటాడు. పోరాటం ఇది, ఆత్మీయ పోరాటం ఇది ఉంటుంది. ఈ పోరాటం ఉంటుంది. ప్రారంభంలో చెప్పాను కదా, 3 జ్ఞానశత్రువులండి మనందరికీ కూడా. ఇది ఒక ఆత్మీయ పాఠం ప్రియులారు ఈ రోజున మనందరికీ కూడా. కొంచెం ఎక్కువగా ఉండొచ్చండి వాక్యం. ఏమిటి, దేని మీద అంటే ఈ శరీరం. ఒకసారి మాకు ఒక ఫాదర్ గారు చెప్పారండి, దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందుంచాలి. ఏమన్నారు? మాకు వాక్యం బోధించుకుంటా, ఫాదర్స్ మీరు అనుకోమాకండి, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకి శోధనలు తగ్గిపోతాయి, మనం ఇంకా మామూలుగా అయిపోతాం, పవిత్రంగా అయిపోతాం అనుకోమాకండి మీరు. ఏ వయసుకు తగినటువంటి శోధనలు ఆ వయసులో ఉంటూనే ఉంటాయి. సాతానుడు విడిచిపెట్టడో, మనతో పోరాడుతూనే ఉంటాడో. ఇది ఆత్మీయ పోరాటం ప్రియులారా. పౌలు గారు అంటున్నారు, తిమోతి బిషప్ గారితో అంటున్నాడు, మొదట్లో అంటున్నాడు నీ మంచి పోరాటమును పోరాడాలి అని పలికి మరొకసారి హెచ్చరిస్తున్నాడండి. ఏమంటున్నాడు? తిమోతికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవితాలను నువ్వు గెలుచుకో. ఏ పోరాటం అండి ఇది? ఆత్మీయ పోరాటం. పౌలు గారు ఏమంటున్నారు ఇప్పుడు? ఇది విశ్వాస పోరాటం, ఇది విశ్వాస పోరాటం. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణమును వనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవితమున కొరకే పిలిచాడు, ఈ పోరాటము కొరకే పిలిచాడు. జ్ఞానస్నానం పొందుతున్నప్పుడు గురువు మనందరిని ప్రశ్నిస్తాడండి. ఏమంటాడు? నీవు పిశాచను విడిచిపెట్టుచున్నావా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నావా? దాని ఆకర్షణను విడిచిపెట్టుచున్నావా అని పలికినప్పుడు మనం ఏమని సమాధానం చెప్పాలి? విడిచిపెడతాను, విడిచిపెడతాను, విడిచిపెట్టుచున్నానని చెప్తా. అంటే ఏంటి? నేను ఇక నుండి సాతానుకు అవకాశం ఇవ్వకుండా దేవుని నాలో ఉన్నట్టు దేవుని యొక్క ఆత్మకి సంబంధించిన కార్యాలను నేను చేస్తాను అని దేవునితో చెప్తాను. చూడండి, అక్కడ పోరాటం ప్రారంభం కావాలి. మీలో చాలామంది ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా నేను చెప్పే మాటల యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ వేదన, ఈ పోరాటం, ఈ ఆత్మీయ పోరాటం, ఈ విశ్వాస పోరాటం మనందరిలో కూడా జరుగుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు ఈ పోరాటాన్ని గురించి బోధించబడింది. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయంలో ప్రియులారా 11వ వచనములో ఈ పోరాటాన్ని గురించి, ఏంటిది ఈ పోరాటం ఏంటి అసలు అనేటువంటి దాని గురించి పేతురు గారు ఈ రీతిగా చెప్తున్నారు పిల్లారు. ఏమంటున్నారంటే, మిత్రులారా, ఇహలోకమున పరదేశులుగా కాందిశీకులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకొనుచున్నాను. ప్రియులారా, నవంబర్ నెలలో ఉన్నాం మనందరము కూడా. మరణాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం, మరణించిన ఆత్మీయుల కొరకే ప్రార్థన చేస్తున్నాం, వారిని స్మరించుకుంటున్నాం మనందరము కూడా. పేతురు గారు ఏమంటున్నారంటే, ఈ లోకమున మన కాందిశీకులం. కాందిశీకులు అంటే ఏంటి?
మనము పరదేశులమండి. మనం పరదేశులం ఈ లోకములో. ఈ లోకం శాశ్వతం కాదు మనకి. కాబట్టి నేను మీకు మనవి చేస్తున్నాను, పేతురు గారు అంటున్నారు, శారీరక వ్యామోహములు ఎప్పుడునూ ఆత్మతో పోరాడుచుండును. జాగ్రత్తగా ఆలకించండి వాక్యాన్ని పిల్ల, దయచేసి. ఈ శారీరక వ్యామోహాలు ఎప్పుడు కూడా ఆత్మతో పోరాడుచుండును, కనుక వ్యామోహితులు కాకండి. వ్యామోహితులు కాకుండా ఉండండి. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 12వ వచనము, మీరు సత్ప్రవర్తన కలవారై ఉండవలను, అన్యులు మిమ్ము దుష్ప్రవర్తకులను దూషించినడలా మీ సత్కార్యములను వారు తప్పక గుర్తించినట్లు ప్రవర్తింపుడు. ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ చెడు వైపునకు మళ్ళితే మీరు క్రీస్తుకు అవమానాన్ని తెచ్చేటువంటి వారిగా ఉంటారు. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. మనందరం కూడా పోరాడుతున్నాం. ఇది ఆత్మీయ పోరాటం, ఇది విశ్వాస పోరాటం. ఏమిటి ఆత్మీయ పోరాటం? చెడు మాట్లాడొద్దు, చెడు తలంచవద్దు, చెడు చెయ్యవద్దు. మంచిని చెయ్యాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి. కానీ జరగనివ్వదే. ప్రతి క్రైస్తవునిలో, ఒక నిజాయితీ కలిగిన క్రైస్తవునిలో ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. దీని మీద మనం పోరాటం చేయాలి, ఆత్మీయ పోరాటాన్ని చేయాలి మనందరము కూడా పిల్లారా. ఇదిగో మనలో ఒక అంతర్యుద్ధం, ఆత్మీయ యుద్ధం జరుగుతుందండి. ఎల్లప్పుడూ కూడా ఆత్మీయ యుద్ధం జరుగుతుందండి. దర్శన గ్రంథానికి ముందు పిల్లారా ఒక లేఖ ఉంటుంది. ఎక్కువ అధ్యాయాలు ఉండవు. అందులో 1వ అధ్యాయం ఉంటుందండి. ఆ 1వ అధ్యాయంలో ప్రియులారా యూదా లేఖలో, యూదా రాసిన లేఖలో 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. ప్రియమైన మిత్రులారా, యూదా గారు రాస్తున్నారు, మనకు అందరకు కలిగడి రక్షణను గూర్చి నేను మీకు ఎంతయో ఆశించితిని. కానీ దేవుడు తన ప్రజలకు శాశ్వతముగా వసగు విశ్వాసమునకై మీరు పోరాడుచునే ఉండవలనని మిమ్ము ప్రోత్సహించవలసిన అవసరము నాకు తోచుచున్నది. దేనికోసం పోరాడాలి? దేనికోసం పోరాడాలి? ఏమంటున్నాడు పిల్లారా? దేవుడు తన ప్రజలకు వసకు శాశ్వతముగా వసగేటు విశ్వాసమునకై మీరు పోరాడుచూనే ఉండాలి అని మిమ్మల్ని హెచ్చరించాలని నాకు తోచుచున్నది అంటున్నాడు. దేవుడు మనకు ప్రసాదించే నిజమైన విశ్వాసము కొరకై, ఆ నిజమైన భక్తి కొరకై మనం పోరాడుతూనే ఉండాలి. ప్రియమైన బిడ్డ, నీవు స్వర్గాన్ని చేరుకోవాలి అంటే అలనాడు కడబోర ఊదినప్పుడు, మేఘారూఢుడై క్రీస్తు ఈ లోకములోనికి వచ్చినప్పుడు నిన్ను చూచి నీ కొరకై నా తండ్రి సమక్షములో నా రాజ్యములో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానకరమైనటువంటి ఆ శ్రేష్టమైన బహుమానము స్వీకరించు, పందెపు బహుమానాన్ని స్వీకరించును నీతో చెప్పాలి అంటే ఈ లోకములో ఉండగా నీవు పోరాటాన్ని చేయాల్సిందే, ఆత్మీయ పోరాటాన్ని చేయాల్సిందే. సులువుగా లొంగిపో మాకు, ఈజీగా బలికా మాకు, ఈ శోధనలకి, ఈ వ్యసనాలకి, ఈ పాపానికి ఏం కాదులే చేస్తే, ఏ ముందులే చేస్తే అనుకో మాకు. ప్రియ దేవుని బిడ్డ, పోరాడాలి, చివరి వరకు పోరాడాలి. నేను సెమినరీలో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు రన్నింగ్ బాగా చేసేవాడినండి. ముఖ్యంగా షార్ట్ డిస్టెన్స్ నేను ఎక్కువ రన్ చేయలేను. లాంగ్ డిస్టెన్స్, మ్యారథాన్ రేస్ అంటారు, 800 మీటర్స్, 400 మీటర్స్ ఎప్పుడు ఫస్ట్ సెకండ్ వచ్చేదండి. దానిలో ఉన్న టెక్నిక్ ఏంటంటే పర్సిస్టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ పట్టుదల, ఆ పంటి బిగువున పరిగెడుతూనే ఉండాలండి, ఆగకుండా. మనం ఎక్కడో అలసట మనల్ని మింగివేస్తూ ఉంటుందండి.
ముఖ్యంగా 5-6 కిలోమీటర్లు పరిగెట్టాలి. చాలా పొడుగ్గా ఉంటుంది. మ్యారథాన్ రన్నింగ్ అంటారండి. చాలా పొడుగ్గా ఉంటుంది. 5-6 కిలోమీటర్లు పరిగెట్టాలి. అది పరిగెట్టేటప్పుడు మనిషికి కావలసింది ఏంటంటే ఈ పట్టుదల, ఈ ఓర్పు. ఇది నేను ఆపొద్దు అని చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. క్రైస్తవుని యొక్క జీవిత పోరాటం కూడా చాలా పొడుగైంది ప్రియులారా. చిన్న అవకాశం దొరికితే చాలు సాతానుడు మన కబళిస్తాడు. మనం ఏం చేస్తాడు? కబళిస్తాడు. చిన్న అవకాశం దొరికితే చాలు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, సేటన్ ట్రైస్ టు బీట్ ఎట్ ద వీకెస్ట్ లింక్ ఆఫ్ ఏ పర్సన్. సైతానుడంట మన జీవితంలో అన్నిటికంటే అత్యంత బలహీనంగా ఉన్నటువంటి దగ్గర దెబ్బ కొడతాడంటండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతురు గారు రాసిన లేఖల్లో ఏమంటారంటే దీని గురించి మాట్లాడుతూ, సైతానుడట ఒక గర్జించు సింహములాగా పొదల మాటును నక్కి ఎవడ దొరుకుతాడా అని చూస్తుంటాడంటండి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తాడంటండి. జాగ్రత్త ప్రియా బిడ్డ. పేతురు రాస్తున్నటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో, మెలకువతో జాగరూకులై ఉండు, మీ శత్రువగు సైతాను గర్జించు సింహవలె తిరుగారుచు ఎవరిని కబలించుదామా అని చూస్తున్నాడంటండి. దృఢ విశ్వాసులై వారిని ఎదిరించి పోరాడండి. ఎన్ని చోట్ల మనం చూస్తున్నామండి పోరాటం పోరాటం పోరాటం. ఏమంటున్నాడు? దృఢ విశ్వాసులై వాడిని, ఆ సాతానును ఎదిరించి పోరాడండి. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను బట్టి మీ తోటి విశ్వాసులు ఇట్టి బాధలను అనుభవించుచున్నారని మీకు తెలియను కదా. డోంట్ థింక్ దట్ ద టెంప్టేషన్స్ ఆర్ ఓన్లీ ఫర్ యూ. డోంట్ థింక్ దట్ దిస్ ఫైట్, స్పిరిచువల్ ఫైట్, ది స్పిరిచువల్ వార్ఫేర్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. నీకొక్కడికే ఈ పోరాటం అనుకో. మాకు ఈ ఆత్మీయ పోరాటం నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు. ఈ పోరాటం నాకెందుకు వస్తున్నాయి శోధనలు, నాకెందుకు వస్తున్నాయి ఈ శ్రమలు, నాకెందుకు వస్తున్నాయి ఈ బాధలు, అయ్యో నేను మంచిని చేయాలనుకున్నా నేనే చేయలేకపోతున్నాను అనుకో మాకు. పేతురు గారు ఏమంటున్నారు? పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 9వ వచనంలో, విశ్వాసులై వారిని ఎదిరించి పోరాడండి. ఎవరిని? పొదల మాటున మక్కి ఎవరిని కబళిద్దామా, ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ సాతానును ఎదిరించి పోరాడి అని పలికి ఏమంటున్నాడు? ప్రపంచవ్యాప్తముగా మీతోటి విశ్వాసులందరూ కూడా ఇటువంటి శోధనలకే గురి అవుతున్నారు, ఇటువంటి బాధలకే గురి అవుతున్నారు. కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా ఇదిగో ఈ శోధనలలో విజయం పొందాలి. ఈ పోరాటములో, ఈ యుద్ధములో మీరు అలుపెరగకుండా పోరాడాలి. మనందరం కూడా పోరాడాలి. ఇది క్రైస్తవుడు అనేటువంటి వాడు నిత్యము కూడా చేయవలసినటువంటిదే ప్రియులారా. తప్పనిసరిగా మనందరం కూడా చేయాల్సిందే. క్రీస్తు ప్రభువు, స్వయాన క్రీస్తు ప్రభు ప్రియులారా మనందరికి గొప్ప ఉదాహరణ. దేవుని కుమారుడుగా, మనుష్యావతారుడు కదా, దైవశక్తి ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, ఆత్మచేత అభిషేకాన్ని పొందాడు. ఆయన పోరాడాల్సిన అవసరం లేదు. నో 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 ఆయన ఇంకా ఎక్కువగా పోరాడాడు, ఇంకా ఎక్కువగా పోరాడాడు. హెబ్రీ పత్రికలో యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఎలాగా పోరాడాడు మనకి తెలియజేస్తాడు పిల్లారా. ఏమని తెలియజేస్తాడు? ఆయన అన్ని విధములుగా మనవల ఈ లోకానికి వచ్చి ఆయన శోధించబడ్డాడు. అందరిలాగానే భయంకరంగా శోధించబడ్డాడు పిల్లారా. కానీ పాపం మాత్రం చేయలా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అదృష్టం ఏంటంటే మనందరికీ ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో, ఈ జ్ఞానేంద్రియాల పైన, ఈ సాతాను శక్తుల మీద, సాతాను శక్తులు అంటే ఎక్కడో అనుకోమాకండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ థింగ్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ వార్ఫేర్.
ఆత్మీయ పోరాటాన్ని గురించి, విశ్వాస పోరాటాన్ని గురించి మాత్రం మాట్లాడుతున్నా ఈ రోజున. దాని గురించి అండి. క్రీస్తు ప్రభు అంటండి, మన బలహీనతల గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. ఎందుకని? అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధించబడ్డాడు, అన్ని విధాలుగా పోరాడాడు. ఆయన కూడా పాపం మాత్రం చేయలా. ఆయన మనకు గొప్ప ఉదాహరణ ప్రియులారా, గొప్ప ఆదర్శం ఆయన మనకి. ఎక్కడ పోరాడాడు ఆయన? ఎక్కడ పోరాడాడండి? మత్తయి శుభవార్తలో మనందరం చదువుకుంటాం ప్రియులారా. ఏంటి? 4వ అధ్యాయం 1వ వచనం నుండి ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత ఎడారికి కొనిపోబడ్డాడు. దేనికి? సాతాను మీద యుద్ధం చేయడానికి, శోధన మీద యుద్ధం చేయడానికి. ఎంత ధైర్యం సైతానుడికి! ఊహించుకోండి. నిన్ను నన్ను వదిలిపెడతాడా? సాతాను నిన్ను నన్ను వదిలిపెడతాడండి? వదిలిపెట్టాడు. మనం బైబిల్లో మనకు అర్థం కావటానికి 3 సార్లు శోధించినట్లుగా ఉంటుందండి. ఏంటి? రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నట్లుగా, శిఖరం నుండి కిందికి దూకమని, నన్ను ఆరాధించమని 3 రకాలుగా శోధించబడ్డట్టుగా ఉంటుంది. కానీ ప్రియులారా, ఇదే వాక్యాన్ని మనం లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఏమని అర్థమవుతుందంటే ప్రియులారా, సాతానుడు పలు విధాలుగా శోధించాడు యేసు ప్రభువుని. ఎన్ని విధాలుగా? పలు విధాలుగా శోధించాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనంలో, ఇట్లు ఆ సాయితాను అనేక విధములుగా శోధించిన పిదప తగిన సమయమునకై యేసుని విడిచి వెళ్ళిపోయింది. తగిన సమయం కోసం, అనుకూలమైన సమయం కోసం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరిని కూడా సాతాను శోధిస్తూనే ఉంటాడు. ఈ పోరాటం ఆగకూడదండి. మనది పోరాడుతూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. మనం దాన్ని వి షుడ్ నాట్ గివ్ అప్. దేవుడు తప్పనిసరిగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలండి ఒక మాటను. దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి దయచేసి అందరూ కూడా. ఏంటంటే, దేవుడు చూసేది నీ ప్రయత్నాన్ని. నీ ప్రయత్నాన్ని దేవుడు చూస్తాడు. నా ప్రయత్నాన్ని దేవుడు చూస్తాడు. ఈ శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలను ఉండిపోయి సాతానుకు లొంగిపోయి ఇంకా ప్రయత్నం చేయకుండా ఈ తాగుడు అనే అలవాటుని ఎక్కువగా తీసుకుంటే, అర్థమయ్యే భాష కాబట్టి అండి, తాగుడు అలవాటు ఉంది, నా ప్రయత్నం ఏం చేయాలి? నేను ఆ సారా కొట్టుకెళ్ళి వెళ్ళకూడదు, ఆ వైన్ షాప్కెళ్ళి వెళ్ళకూడదు, లేకపోతే దొంగతనం అలవాటు ఉంది అటువైపు వెళ్ళకూడదు, చెడ్డ మాటలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది అటు వెళ్ళకూడదు, అవకాశం ఇవ్వకూడదు. వి గాట్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ డిసిప్లిన్. మనతో మనం మొండిగా ఉండాలి. మనం ఆ క్రమశిక్షణకు లోబరుచుకోవాలంతే. లేకపోతే కుదరదండి. ఆ పోరాటం చేయాలి. మనలో మనం పోరాటం చేస్తూనే ఉండాలి ప్రియులారా. యుద్ధాన్ని చేస్తూనే ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, క్రైస్తవుడు అనేటువంటి వాడు ఈ లోకములో పోరాటం చేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉండాలి. ఇది బాహ్యమైన పోరాటం కాదు, ఎవరితోనో పోరాటం కాదు. నాలో నేనే పోరాటం, నాతో నేనే పోరాటం. ఇది బాహ్యమైన పోరాటము కాదు, ఇది ఆత్మీయ పోరాటం, విశ్వాస పోరాటం ప్రియులారా. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అయితే ఏం చేయాలి మరి దీనికి? ఎలా మరి దీని మీద మనం విజయం సాధించటం అంటే, ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండాలి. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి. We should be prepared all the time, at every moment of our lives. ఏం కాదులే, ఏముందిలే అనుకుంటే కుదరదండి. ఏం కాదు, చేద్దాం, అయిపోతుంది. ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండు, మెలకువతో ఉండు, జాగరూకులై ఉండు. ఈ కడపటి దినాలలో, ఈ కడ రోజులలో ప్రియులారా, ఈ నవంబర్ నెల అంతా కూడా యేసు ప్రభువు పలికే మాట ఎక్కువగా సిద్ధపడి ఉండు, మెలకువతో ఉండు, జాగరూకులై ఉండండి.
పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదండి. గర్జించి సింహములాగా ఉన్నాడు కాబట్టి మెలకువతో ఉండు, జాగరూకులై ఉండండి. అంటే ఏంటి? లెక్కలేని తనముగా ఉండొద్దు, అలసత్వాన్ని చేయమాకు ఆత్మీయ విషయములో. మరి ఏం చెయ్యాలండి? వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి, దేవుని సన్నిధికి వెళ్ళు, మోకరించు, జపమాల జపించు, దివ్యస ప్రసాదాన్ని స్వీకరించు, కరుణ జపమాల చెప్పు. ఎప్పుడు కూడా చెప్తూనే ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డ. ఇది చెయ్యాలి మనం. మెలకువతో జాగరూకత మండం ఇదే. ప్రార్థన చేయి, దేవా నాకు శక్తినివ్వయ్యా. మనం ఈ ప్రయత్నము చేయకుండా, జాగరూకత కలిగి ఉండకుండా, ప్రార్థన ఎక్కువ చేయకుండా, నాకు శోధనలు వస్తున్నాయి, శోధనలు ఆడుకుంటుంది మనతోటి సైతాన్ అన్నట్టు. అంతే కదండి. అవును ప్రియులారా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఏం చేయాలి మనం? ఇప్పటి వరకు కూడా మనకి శోధనలు వస్తాయి తప్పనిసరిగా చదువుకున్నాం. మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి, మెలకువతో ఉండాలి, జాగరూకులై ఉండాలి. ఎలాగా ఉండాలి అంటే ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 27వ వచనంలో సైతానుకు అవకాశం వసగవద్దు. డోంట్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు సేటన్. డోంట్ గివ్. సాతానుకి అవకాశం ఇవ్వమాకు. ఆ శోధన మొదలవుతుంది అన్నప్పుడే దాన్ని కత్తిరించడానికి ప్రయత్నం చెయ్యి. అది శోధన పాపంగా మారకముందే నీవు దాన్ని కత్తిరించగలగాలి. వేరే మార్గం లేదండి. ఈ సమయంలో మీకు ప్రతి శోధన పాపం కాదండి. శోధన అందరికీ వస్తుంది. కానీ ఆ శోధన పాపంగా మారే లోబులోనే నీవు సైతానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. యాకోబు రాసినట్టు లేఖలో 1వ అధ్యాయంలో 12వ వచనాన్ని నుంచి చదువుకుంటున్నాం. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనము. శోధనకు గురి అయ్యి విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. శోధన గురి అవుతున్నాం కానీ విశ్వాసం కోల్పోటల్లా. అదెలా సాధ్యమండి? ఉదాహరణ చెప్తాను. ఎవరూ లేరు, అక్కడేదో వస్తువు ఉంది, బాగా ఇష్టంగా ఉంది, ఎవరూ చూడతల్లా. ఆ వస్తువు చాలా బాగుందే, ఏముంది దాన్ని తీసుకుంటే అని శోధన వస్తుంది. వెంటనే అమ్మో అది పాపం. శోధన గురి అయ్యాం మనం, కానీ పాపం చేయలే. మీకు అర్థం కావటానికి ఇంకొక చక్కని ఉదాహరణ ఇస్తానండి బైబిల్ గ్రంథం నుండి. పాత నిబంధన యోసేపు జీవితం ప్రియులారా. పాత నిబంధన యోసేపు జీవితం. యోసేపు పొతీఫర్ ఇంట్లో గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. పాత నిబంధన యోసేపు. అన్నలు అమ్ముకున్నారు, వాళ్ళు తీసుకొని వచ్చి ఆ సైన్యాధిపతికి అమ్మేశారు. ఆ పొతీఫర్ ఇంట్లో కుటుంబ గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. అందగాడు, యవ్వనుడు, దైవభీతి కలిగినటువంటి వాడు, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు, బహుసుందరుడు. పొతీఫరు లేకుండా చూసి పొతీఫరు భార్య యోసేపు మీద కన్నేసింది. కన్నేయటమే కాదు, ఎవరు లేకుండా చూసి ఒక రోజున యోసేపుని బలాత్కారం చేయడానికి ప్రయత్నం చేసింది. శోధన వచ్చింది యోసేపుకి. శోధన ఇంటి ముందు తలుపు తడతా ఉంది. ఎవరది? స్వయంగా పొతీఫర్ భార్య అడుగుతుంది. శోధన వచ్చినప్పుడు యోసేపు తేరుకున్నాడు. ఏమంటాడు తెలుసా? అమ్మా, నా యజమానుడు నీ భర్త నిన్ను తప్ప, నీ మీద తప్ప, వాక్యం ఉంటుందండి అక్కడ, నీ మీద తప్ప ఇదిగో సంపదలన్నిటికీ నన్ను యజమానిగా చేశాడు. నేను ఆయనకి ఎలాగ ద్రోహం చేసేది అని పలికి ఇంకొక మాట అంటాడు. ఇది దైవద్రోహము కాదా? ఇది దైవద్రోహము కాదా అని పలికి పారిపోతుంటే షర్టు పట్టుకుంటే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇది యోసేపులో జరిగిన పోరాటం. ఆ పోరాటంలో అతను గెలిచాడు. దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ప్రియులారా, ఏమని పలుకుతుంది? సాతానుకు అవకాశం ఇవ్వమాకండి.
సాతానుకి అవకాశం ఇవ్వమాకండి. నాకు చెడు శోధనలు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి, అపరిశుద్ధమైన ఆలోచనలు వస్తున్నాయి, నా నోటితో ఇతరుల గురించి చెడు మాట్లాడుతున్నా అని తెలిసినప్పుడు ఆ అమ్మలక్కల కూర్చున్న చోట దాన్ని అవాయిడ్ చేసేసే పూర్తిగా. నువ్వు అక్కడికి వెళ్ళావనుకో సైతానికి అవకాశం ఇస్తున్నావు. పౌలు గారు ఏమంటున్నారు? ఈ గలతీ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో సైతానికి అసలు అవకాశమే ఇవ్వ మాకు. ఎందుకు అవకాశం ఇవ్వటం? కట్ చేసేయాలి. దాని గురించి మాట్లాడుతున్నాడు. ముఖ్యమైన మాట ప్రియులారా, ఇప్పుడు మనం వినబోతున్నాం. చాలా ముఖ్యమైన మాట ఏమిటంటే, పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ లేఖ 10వ అధ్యాయం 4వ వచనం. దయచేసి ఈ వాక్యాన్ని చదవండి అందరూ కూడా. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 10వ అధ్యాయము 4వ వచనము. మా పోరాటములో మేము వినియోగించు సాధనములు ప్రాపంచికములైనటువంటివి కావు. ఇక నుండి జాగ్రత్తగా వినండి. ఏమంటాడంటే, అవి దుర్గములను కూడా ధ్వంసము చేయగల శక్తివంతమగు దేవుని యొక్క ఆయుధములు. ధ్యానం చేద్దాం ఇప్పుడు కొద్దిసేపు. ఏమంటున్నాడు? మా ఈ పోరాటములో, మళ్ళా పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నాడు అండి పౌలు గారు. అనుభవం పౌలు గారికి. ఆయన కూడా మనిషి. ఏమంటున్నాడు? మా ఈ పోరాటములో మేము లోకానుసారం అంటే ఆయుధాలు వాళ్ళ. మరి ఏం వాడారట ఆయన? దుర్గములను కూడా, దుర్గం అంటే ఏంటి తెలుసా? పెద్ద పెద్ద కోటలు. దుర్గములను కూడా ధ్వంసము చేయగలిగినటువంటి శక్తివంతమైన దేవుని ఆయుధాలు మేము వాడాం. We should use the spiritual weapons in the spiritual warfare. We should use spiritual weapons in the spiritual warfare, in the spiritual battle. ఆత్మీయ పోరాటములో ఆత్మీయ ఆయుధాలను వినియోగించాలి. ఆత్మీయ ఆయుధాలను మనం వినియోగించుకోవాలి. పౌలు గారు అంటున్నారు, మేము దుర్గాలను సైతం ధ్వంసం చేయగల ఆత్మీయ ఆయుధాలని, దేవుని యొక్క ఆయుధాలను మేము వాడామని పలుకుతున్నాడు. నువ్వు వాడుతున్నావా ఈ ఆయుధాలని? నీలో విశ్వాసం అనే ఆయుధం, నీలో నమ్మకం అనే ఆయుధం, బైబిల్ చదవటం అనే ఆయుధం, ప్రార్థన చేయటం అనే ఆయుధం, దివ్య సప్రసాదం అనే ఆయుధం, ప్రార్థన అనే ఆయుధం. ఈ ఆయుధాలను ఎంతవరకు వాడుతున్నావు నీవు? ఆత్మ పరిశీలన చేసుకో. పౌలు గారు అంటున్నారు, మేము దుర్గములను సైతం నాశనం చేయగలిగినటువంటి దేవుని యొక్క ఆయుధములను మేము వాడాము ఈ పోరాటములో. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ధ్యానించేది ఆత్మీయ పోరాటం గురించి. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్న వాక్యములో జాగ్రత్తగా ఆలకించండి. 6వ అధ్యాయం 10వ వచనము. ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి చేసుకోనండి. ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రియులారా, మన శక్తితో మన వల్ల కాదు సైతాను మీద విజయాన్ని పొందడం. వి నీడ్ ద గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహాశక్తి మనకి కావాలి. యేసు ప్రభు శిష్యులు తన దగ్గరికి వచ్చి భయపడతారు దైవరాజ్యం గురించి బోధించినప్పుడు. ఒక యువకుడు వచ్చి, ధనవంతుడు అవ్వటం వలన నువ్వు వెళ్ళి అంతా అమ్మి నా దగ్గరికి రమ్మంటే, అతడు ధనవంతుడై ఉండటం వలన ప్రభు చెప్పిన దాన్ని వినకుండా వెళ్ళిపోయాడు. ఆ సమయంలో యేసు ప్రభు ఒక మాట అంటే, ధనవంతుడు పరలోక రాజ్యమును ప్రవేశించుట కంటే వంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరం అన్నప్పుడు శిష్యులు భయపడిపోతారు. మరి ఇది ఎవరి వల్ల అవుద్దండి, మాకు సాధ్యం కాదన్నప్పుడు ప్రభు ఒక మాట అంటారు, మానవులకి ఇది అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియులారా, మనందరం కూడా ఈ శక్తి కోసం అడగాలి.
ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే, దేవా నీ పరిశుద్ధాత్మని నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద కుమ్మరించాయా, నీ శక్తిని నాకు ఇవ్వయ్యా, నీ ఆత్మీయ బలాన్ని నాకు ఇవ్వయ్యా, నీ ఆత్మీయ శక్తిని నాకు ఇవ్వయ్యా అని వేడుకోవాలి. దేవుని వరం కోసం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చేయలా? ఈ శోధనలు జయించటానికి ఆయన చేసిందేంటే నిత్యము ప్రార్థనలో ఉన్నారు, దేవుని పరిచర్యలో ఉన్నాడు. పౌలు గారు ఏమంటున్నారంటే, ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనండి. మత్తయి శుభవార్త 4వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే, ఆయన ఆత్మచేత అభిషేకాన్ని పొంది సాతాను మీద పోరాడటానికి వెళ్ళాడు. నువ్వు నీ సొంత శక్తితో సైతాను దగ్గరికి వెళ్ళి రా చూసుకుందామంటే సాతాను రా చూసుకుందాం అంటాడు, నేను ఒక దెబ్బతో అట్ట అంటాడు. కానీ నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మహాశక్తి నీలో ఉండాలి. ఆ మహాశక్తి నీలో పొందుపరచుకోవాలి. ఆత్మీయ జీవిత పోరాటం ఇది ఉండాలి. ఆ తర్వాత ఏమంటాడంటే, చాలా ముఖ్యమైన సందేశం పిల్లరా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము, సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును మీరు ధరించండి. వెరీ ఇంపార్టెంట్. యుద్ధానికి వెళ్ళేటప్పుడు 2 రకాల ఆయుధాలు ఉంటాయండి వాళ్ళ దగ్గర. 2 ఆయుధాలే. ఒకటేంటంటే, శత్రువు మన మీదకి బాణాలు వేస్తున్నా, కత్తితో వస్తున్నా, మన మీదకి దాడి చేస్తున్నా మనకి ఏమీ జరగకుండా మనల్ని మనం డిఫెండ్ చేసుకున్న డిఫెన్సివ్ వెపన్స్. రెండవది అఫెన్సివ్ వెపన్స్. వాళ్ళ దగ్గర కత్తి ఉంటుంది, డాల్ ఉంటుంది, చిన్న కత్తి ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ. పాతకాలంలో శత్రువు మన మీద పోరాటం చేసినప్పుడు మనల్ని కాపాడుకోవటానికి మనం వాడుకునేటువంటి కవచం ఉంటుంది వాళ్ళకి. ఒక మెటల్తో చేస్తారు దాన్ని. పొరపాటున ఒకవేళ కత్తి తగిలినా కానీ ఈ మనిషి చచ్చిపోవడం. చేతిలో డాల్ ఉంటుందండి, శరీరానికి కవచం ఉంటుందండి, తలకి చిరస్త్రాణం ఉంటుందండి. ఇవి మనం డిఫెండ్ చేసుకునేటువంటి ఆయుధాలు. రెండవది కత్తి, బాణం. ఇవి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. దేవుడు వసగే సర్వాంగ కవచం. దాని గురించి మనం చదువుకుంటాం. తర్వాత శోధన వచ్చినప్పుడు చూద్దాంలే, సైతానుడు శోధించినప్పుడు చూద్దాం. వద్దు, అప్పుడు దాకా ఆగొద్దు. ముందే నువ్వు బలాన్ని పెంచుకో. క్రికెట్ ఆడేవాడు వరల్డ్ కప్ వచ్చిన తర్వాత, మొదలైన తర్వాత నేను ప్రాక్టీస్ చేయటం మొదలు పెడతా, కుదరదు. సంవత్సరం నుంచి ముందే ప్రాక్టీస్ మొదలు పెడతాడు. ప్లానింగ్ మొదలవుద్ది. రన్నింగ్ రేస్లో పాల్గొనేటువంటి వాడు ఆ రన్నింగ్ రేస్ రోజున అప్పుడు మొదలుపెట్టి రన్ చేయను. అంతకుముందు ముఖ్యంగా నేను ప్రారంభంలో చెప్పాను కదా, ఈ లాంగ్ రేస్ అనమాట, ఈ కంట్రీ రేస్ అంటారు. దానికోసం మేము 1 నెల ముందు నుంచి ట్రైనింగ్ అవుతామండి, తట్టుకోలేము అది. కాబట్టి ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడంటే, కనుక దేవుని కవచమును ధరించుడు, ఆ దుష్ట దినము వచ్చినప్పుడు మీరు శత్రుబలమును ఎదుర్కొనటకై తుది వరకు పోరాడి నిలదొక్కుంటారు. ఎప్పుడు? మీరు ముందే సిద్ధపడ్డప్పుడు. రోజు బైబిల్ చదవటం, మోకాళ్ళ ప్రార్థన చేయటం, స్తుతి ప్రార్థన చేయటం, జపమాలను జపించుకోవటం, వీలున్నప్పుడల్లా తప్పనిసరిగా దివ్యబలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించటం, పాప సంకీర్తనం చేసుకోవటం, పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ చేస్తూనే మనలో ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంపొందించుకోవటం, బలపరచుకోవటం, దృఢపరచుకోవటం నిత్యము క్రైస్తవుడు చేయవలసినటువంటి ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ. ఇది మనం చేస్తూనే ఉండాలి. పేద సాధలకు సహాయం చేయటం, నీతివంతమైన జీవితాన్ని జీవించటం, చెడు మాటలు, చెడు తలంపులు రాకుండా కాపాడుకోవటం, ఇది మనం నిత్యం చేయటమే. ప్రయత్నం చేస్తూనే ఉండాలి పిల్లారా. చాలా సందర్భాలలో
విశ్వాసులు వచ్చి, స్వామి నేను భక్తిగా ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నా, నా వల్ల గాటలేదు, నాకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి, నాకు బాధలు ఎక్కువ అవుతున్నాయి, నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. ప్రియులారా, ఇది ఒక పోరాటం నిలబడాలి అంటే మనం ముందుగానే సిద్ధపడాలి సాతాను మీద పోరాటం చేయటానికి. యాకోబు పత్రికలో చాలా ముఖ్యమైన మాట అండి, చాలా ఇష్టమైన మాట ఇది నాకు. 4వ అధ్యాయం 7, 8 2 మాటలు చాలా ముఖ్యమైనట్టు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ అధ్యాయం 4వ అధ్యాయం 7, 8 వచనాలు ప్రియులారా ఏమంటాడంటే, కావున దేవునికి విధేయులు కండు దయ్యమును వ్యతిరేకించండి, అప్పుడు ఆ దయ్యము విడిచి పారిపోతుంది. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదండి, శోధనని బలంగా ఎదురొడ్డి పోరాడటమే. అలుసుగా ఉండమాకు, అవకాశం ఇవ్వమాకు, అలుసుగా ఉండమాకు, అవకాశం ఇవ్వమాకు. ఒక ఎడారిలో ప్రయాణం చేసి వెళ్ళేవాడంటండి. ప్రయాణమై వెళుతూ ఉండగా బాగా చలి, భయంకరమైన చలి. సాయంత్రం అయింది, తాను తెచ్చుకున్న రొట్టె ముక్క తిన్నాడు. తిని పడుకోవటానికి గుడారాన్ని వేసుకున్నాడు. బాగా చలి గడగడలాడుతుంది కాబట్టి గుడారాన్ని వేసుకొని, చాలా చిన్న గుడారం, ఆ గుడారంలో పడుకున్నాడు. ఒక రాత్రి కాడ ఏదో అతను నెడతా ఉంది. ఏంటిది అంటే ఒంటె. ఎడారిలో ఒంటెల మీద ప్రయాణం చేస్తారు, ఎందుకంటే వాటి కాళ్ళు ఎడల్పుగా ఉంటాయి కాబట్టి ఇసుకలో కూడా దిగబడవు, ఎడారిలో ఎక్కువ ఇసుక ఉంటుంది కాబట్టి. ఆ విధంగా ప్రయాణమై వెళుతూ ఉండగా అక్కడ అందులో నిష్క్రమిస్తూ ఉండగా, విశ్రాంతి తీసుకుంటుండగా ఆ ఒంటె లోపలికి తలబెట్టింది, చలిగా ఉంది కదా, పోనీలే అని దాని లోనకి రానిచ్చాడు. కొద్దిగా ఆగిన తర్వాత అది ఇంకా కాళ్ళను కూడా లోపల పెట్టింది. సర్లే అనుకున్నాడు. చివరికి ఒక రాత్రి కాడ బాగా చలి పుడుతుంటే తట్టుకోలేక, ఏంటి నాకు ఇంత చలి పుడుతుంది అని మెలకువ చూసేసరికి ఒంటె శుభ్రంగా గుడారంలో దూరింది. ఇతన్ని, యజమాన్ని బయటికి నెట్టేసిందంటండి. సాతానుడికి అవకాశం ఇవ్వకూడదు. ఏమంటున్నాడు యాకోబు గారి లేఖలో 4వ అధ్యాయం 8వ వచనములో 7వ వచనములో, దయ్యమును వ్యతిరేకించండి, శోధనను వ్యతిరేకించండి, అప్పుడు ఆ దయ్యము మేము విడిచి పారిపోతుంది. ఒకటేనండి మనం చేయాల్సింది, మొండిగా ప్రార్థన చేస్తూ. ఇక్కడ కూడా ఒక మాట చెప్తానండి, నేను కొద్దిసేపు ప్రార్థన చేస్తాను, నాకు శోధనలు ఎక్కువ కంపల్సరీగా జరుగుద్దండి, కంపల్సరీగా జరుగుద్ది. నువ్వు ఎప్పుడైతే మంచిగా మారాలనుకుంటున్నావో అప్పుడే శోధనలు ఎక్కువైతాయి. నువ్వు మంచిగా మారాలనుకున్నప్పుడు సాతానుడు సెలవు తీసుకొని వెళ్ళిపోతాడా ఏంటి? వెళ్ళిపోడు, ఇంకా శోధనలు ఎక్కువైపోతా నీకు. కాబట్టి నువ్వు ఎదురొడ్డి పోరాడాలి, ఎదిరించాలి. యాకోబు గారు చెప్తున్నారు, ఏమంటున్నాడు? ఇదిగో దేవునికి విధేయులు కావాలి ఒకవైపు నుంచి, రెండో వైపు నుంచి దయ్యమును వ్యతిరేకించాలి, అప్పుడు ఆ దయ్యం మేము విడిచి పారిపోతుంది. వ్యతిరేకించకుండా జోగొడితే వచ్చి కూర్చుంటుంది, తిష్ట వేసుకుంటుంది, నిన్ను నానా విధాలుగా పీడిస్తుంది. దేవుని దరి చేరుకొనండి, అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగుతాడు. ప్రియులారా, మొండిగా ఉండాలి సాతానుడితోటి, వేరే మార్గం లేదు, వేరే విషయం లేదు. మనం సర్వాంగ కవచాన్ని ధరించాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏమిటిది? దేవుని యొక్క వాక్యం, ప్రార్థన, విశ్వాసం, నీతివంతంగా జీవించటం, ఇవన్నీ కూడా సర్వాంగ కవచం పిల్లారా. వీటిని మనం ధరించాలి. దాని గురించే ఎఫెసీ పత్రికలో ఏమంటారండి? కనుక ఇప్పుడు మీరు దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించండి. సాతాను ఏంటిదంటే ఈ కవచం? ఇది ముఖ్యమైనటువంటిది.
ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతున్నానండి. 7 ఆయుధాలు ఇస్తున్నాడండి సాతాను మీద పోరాటానికి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కనుక సిద్ధపడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. సత్యమును నడుమునకు తోలుదట్టిగా ధరించండి, నీతిని కవచముగా ధరించండి, శాంతిని గుర్చిన సువార్త ప్రకటనకై సంసిద్ధతను మీ పాదరక్షకులుగా ధరించండి, అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా ధరించండి, దుష్టుడు ప్రయోగించు అగ్నిబాణములన్నిటినీ దానితో ఆర్పివేయగలము, రక్షణ అనే చిరస్త్రాణమును తలకు పెట్టుకుంటారు కదండి, రక్షణ అనే చిరస్త్రాణమును, దేవుని వాక్కు ఆత్మవశగు ఖడ్గమును మీరు గ్రహించండి. పరిశుద్ధాత్మని, దేవుని యొక్క వాక్యాన్ని, విశ్వాసాన్ని, ఇంకా ఏంటి, సత్యమును, నీతిని, సిద్ధపడి ఉండే సువార్త బోధనని, సువార్తని, ఇవన్నీ కూడా వాక్కు అనే ఖడ్గాన్ని. ఇవన్నీ చాలా ముఖ్యం ప్రియులారా. ప్రార్థన అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనని పట్టుదలతో, కనుక పట్టుదలతో మెలకువగా ఉండి దైవ ప్రజలందరి కొరకే ప్రార్థన చేస్తూనే ఉండండి. ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో ఈ యుద్ధము మనదే ప్రియులారా. యుద్ధంలో మనకి దేవుడు తోడుగా ఉంటాడో, యేసయ్య తోడుగా ఉంటాడో, భయపడనక్కరలేదు. దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. క్రైస్తవుడు అనేటువంటి వాడు ఒక యుద్ధంలో ఉన్న నిరంతర యుద్ధం, ఆత్మీయ పోరాటం, విశ్వాస పోరాటంలో ఉన్నాడు. ఈ యుద్ధములో ప్రతి ఒక్కరూ కూడా పోరాడుతూనే ఉండాలి. సాతానును ఎదిరించాలి, సైతాను యొక్క ఆ శోధనను ఎదిరించాలి. అన్నిటికంటే ముఖ్యంగా సర్వాంగ కవచాన్ని ధరించాలి. ఈ రోజున ప్రభువుని వేడుకుందాం. దేవా, నేను నా ఆత్మీయ పోరాటంలో ఈ సర్వాంగ కవచాన్ని ధరించి సైతాను మీద పోరాడటానికి, చెడు మీద పోరాడటానికి, శోధనల మీద పోరాడటానికి, విజయాన్ని పొందటానికి నాకు శక్తినివ్వయ్యా. నా శక్తి నాకు చాలదు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వ. నువ్వు ఏ విధముగానైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని సాతాను మీద పోరాడి విజయాన్ని పొందావో అదే విధముగా నేను కూడా ప్రభువా సాతాను మీద విజయాన్ని పొందడానికి కావాల్సిన శక్తిని నాకు దయచేయి తండ్రి. ప్రియులారా, నేను దేవునికి మంచి బిడ్డగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా ఉండాలని చెప్పుకుంటా సాయంత్రం రాగానే ఫోన్ పట్టుకోగానే ఆ జబర్దస్తులు చూచి డబల్ మీనింగ్ వాక్యాలు వింటే ప్రయోజనం ఉందండి? నేను ఈ మాటలు ఎవరికి చెప్తున్నానంటే, ఎవరైతే పవిత్రంగా మారాలి, దేవుని బిడ్డగా జీవించాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళకే మాట్లాడుతున్నాను. అవును పిల్లలు, వేరే మార్గం లేదు, వారితో మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే నేను పవిత్రంగా జీవించాలి, దేవుని మహాశక్తిని పొందుకోవాలి, దేవుని యొక్క అద్భుతమైన వరాలు నాకు కావాలి అనుకుంటే వాటిని విడిచిపెట్టగలగాలి. ఏం పొందుకోవాలి? సత్యాన్ని, నీతిని, సువార్త ప్రకటన అనేటువంటి దానిని పాదరక్షకులుగా ధరించాలి, విశ్వాసాన్ని, రక్షణని, దేవుని యొక్క వాక్కు అనే ఖడ్గాన్ని, ప్రార్థనని, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని ఉండాలి. వాటి కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువుని వేడుకుందాం పిల్లారా. దేవా, ఈనాడు మాకు ఆత్మీయ పోరాటాన్ని గురించి మాట్లాడావు. మా శక్తి మాకు చాలదు, నీ సర్వాంగ కవచాన్ని నాకు తొడిగించయ్యా. సైతానుపై పోరాడటానికి వాక్కు అనే ఖడ్గాన్ని మాకు దయచేయి తండ్రి. ఇక నుండి మేము మీకు లోబడి జీవిస్తూ నీ అద్భుతమైన మహిమగల శక్తిని మేము పొందుకునడానికి మాకు శక్తిని, బలాన్ని, ఆత్మీయ అభిషేకాన్ని మాకు దయచేతండి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. అవును ప్రభువా, నా ఆత్మీయ జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటాలు, నా ఆత్మీయ బ్రతుకులో లొంగిపోతున్నా ప్రభు, ఆ శోధనలకి బలి అయిపోతున్నా తండ్రి. పవిత్రంగా, పరిశుద్ధంగా, నీకు ఇష్టమైన బిడ్డగా జీవించాలని కోరుకుంటున్నాను, కానీ నా వల్ల కాటలేదు. ఈ రోజున నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఆ సర్వాంగ కవచాన్ని ధరించి నీ వాక్కును, సత్యాన్ని, నీతిని, పరిశుద్ధాత్మని,
రక్షణని, నీ యొక్క వాక్యాన్ని, ప్రార్థన అన్నిటికంటే ముఖ్యంగా ఈ సర్వాంగ కవచాన్ని ధరించి సాతానుపై విజయాన్ని పొందడానికి కావాల్సిన శక్తిని నాకు దయచే ప్రభువా. నా శక్తి నాకు చాలదయ్యా, నీ ఆత్మ అభిషేకాన్ని నాకు ఇవ్వయ్యా, నీ ఆత్మ అభిషేకాన్ని నాకు ఇవ్వయ్యా, నీ ఆత్మ అభిషేకాన్ని నాకు దయచేయి తండ్రి. సైతానుపై పోరాడి నేను నిజమైన బిడ్డను నిరూపించుకోవడానికి కావాల్సిన శక్తిని నాకు దయచేయి తండ్రి. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి తండ్రి. శరీర వ్యామోహాలలో మేము చిక్కుకొనకుండా నీ ప్రియమైన బిడ్డలుగా జీవించడానికి కావాల్సిన పరిశుద్ధాత్మ వరాన్ని మాకు దయచేయండి. యేసురాజా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద చిలకరించండి ప్రభువా. నీ గాయపడిన హస్తములతో వారిని తాకండి ప్రభువా. మా కొరకే ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు నాయన. ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి పోరాటంలో ఉన్న బిడ్డలు ఎంతోమంది ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మాభిషేకానికి నీ బిడ్డలకు ప్రసాదించండి. శోధనకు లోనైపోయి భయంకరమైనటువంటి శోధనకు లోనవుతున్నటువంటి సాతాను గలిబిలి చేస్తున్నటువంటి కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నాను. విడుదల, విమోచన నీ ఆత్మ వర్షముతో ప్రసాదించు నాయన. నీ ఆత్మ అభిషేకాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా లౌకిక పరమైనటువంటి శోధనలతో, కోర్టు కేసులతో ఉన్నటువంటి వారు ప్రార్థించమని అడుగుతున్నారు నాయన. అప్పుల బాధల్లో ఉన్నటువంటి వారు ప్రార్థించమని అడుగుతున్నారు. గర్భఫలము లేనటువంటి వారు వివాహము కొరకై, ఉద్యోగము కొరకై, చదువుల నిమిత్తమై, వ్యవసాయం నిమిత్తం, పాడి ఎందు, పంట ఎందు కొరకై ప్రార్థన చేయమని అడుగుతున్నారు. నీ బిడ్డలను దీవించండి నాయన. ఎంతోమంది దూర ప్రాంతం నుండి నాయన ఉద్యోగం చేసేటువంటి వారు కుటుంబ సమస్యలతో, భార్యాభర్తల మధ్యలో సమస్యలతో, సఖ్యత లేక, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత లేక సాతానుడు అనేటువంటి వాడు పీడిస్తున్నాడు తండ్రి. నీ సర్వాంగ కవచాన్ని మాకు దయచేసి మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి లేవనెత్తమని, ఈ వీడియో క్రింద మెసేజ్ పెట్టిన ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాన్ని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.